హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హరి ఎలక్ట్రికల్ స్టూడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే మా గురువు, మా శక్తి, మా సైన్యం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఏదో ఒక పని చేసుకుంటానంటే అది మీకు తెలిసే ఉంటుంది. ఆ సైన్యం మా గురువు రామచరణ్ శివ గారు మన స్టూడియోకి వచ్చేసారు. ఆయన పరిస్థితి ఏమి, ఎలా, ఎందుకు, ఆయన వ్యక్తిగత విషయాలన్నీ నాకు తెలుసు. కానీ మన ఫ్యాన్స్కి తరపున, రామచరణ్ శివ వాళ్ళ ఫ్యాన్స్ తరపున మనము ఆయన విశేషాలని కనుక్కుందాం. హాయ్ హాయ్ మామ్. హాయ్ గురూజీ. ఓకే, మీరు నేను కాల్ చేస్తాను, ఇట్లా ఆపదలు ఉన్నానంటే మీరు కాదనుకోకుండా నా మాటకి వాల్యూ ఇచ్చి ఒక్క షెడ్యూల్ కూడా ఆలోచించుకోకుండా ఫ్యామిలీని దూరం పెట్టి ఇంత దూరం వచ్చారు. ఏమి విషయాలు ఈ కథని మీరు మీ మాటలు మా స్టూడియో, మా ప్రేక్షకులకి వినాలనుకుంటున్నారు, చెప్పండి. హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే, హరీష్ వచ్చి మన పిల్లడు, మన చిన్నోడు, మన దగ్గర వర్క్ నేర్చుకొని ఇక్కడ వేరే స్టేట్స్కి వచ్చి బాగా డెవలప్ అయ్యి ఇక్కడ బాగా సెటిల్ అయ్యి బాగా వర్కులు బాగా చేస్తున్నాడు, మంచి పేరు తీసుకున్నాడు, వర్కర్స్ని బాగా డెవలప్ చేస్తున్నాడు. మాకు చూసి గర్వంగా ఉంది, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అతను ఇలాగే పెద్ద వర్కులు చేసుకుంటూ ఇంకా పైకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ నేను అడగగానే ఇలా పరిస్థితి అంటే, మేము నాసింపల్లి జేవీరావు మాజీ డీజీపీ సారు స్కూల్కి గైడింగ్ చేయడం వెరీ బిగ్ ప్రాజెక్ట్. నా వల్ల కావడం లేదని మాకు కాల్ చేశాను. మామ ఎలా చెప్తే అలా ఇంటూ దేవుని దయ వల్ల, మామ దయ వల్ల పని సక్సెస్ చేస్తున్నాను. ఓకే మామ్. ఓకే, నీ పర్సనల్ విషయాలకు వస్తే, మరి నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ బాగానే ఉంది, పర్వాలేదు. వర్క్స్ ఎలా ఉన్నాయి మామ బెంగళూరులో? పర్వాలేదు, నడుస్తాను. ఓకే, మరి ఫ్యామిలీలో ఏమి ఇబ్బంది లేకోకుండా నీకు బాగానే ఉండాలి. ఓకే అమ్మా. నీకు ఇష్టమైన దేవుడు ఎవరమ్మా? నాకు ఇష్టమైన దేవుడు అరుణాచలం శివ. అరుణాచలం శివ. మరి నీకు ఇష్టమైన హీరో? రామ్ చరణ్ శివ. రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే అమ్మా. మరి ఈ స్కూల్కి వచ్చావు కదా, ఎవరెవరు వచ్చారు, ఏం కథ అని మన ప్రేక్షకులు చెప్తే కూడా వాళ్ళు ఆనందిస్తారు. మేము బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు మన పిల్లలందరూ మన దగ్గర ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. నువ్వు పిలిస్తే ఎలాగొచ్చావో, నేను పిలిస్తే నా మాటకు ఎదురు లేకుండా నాతో పాటు వెంటనే వచ్చేసారు. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని మాత్రం నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, కానీ ఇంకా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మనము కలిసి ఉంటే మా ఊర్లో కానీ మీ ఊర్లో కానీ చాలా మంది పిల్లుకుండేది, మనకి రగళ్ళు పెట్టేది అలా చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు గట్టిగా ఏం చెప్తావు? వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మన ఎలకాలు పడిపోయినారు, వాళ్ళకంటే మనం ముందున్నామని అర్థం. మనకి ఎంతో మంది ఎన్నో రకాల